అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు ఒక శుభవార్త అయితే అందుతుంది. మీరు పేదవాళ్ళని మిమ్మల్ని వదిలిపోయిన స్త్రీ ఈ రోజు మీ అభివృద్ధి మరియు దానగుణం చూసి మళ్ళీ మీ కాళ్ళ వద్దకు రావడం ఖాయం. కొన్ని ఒడిదొడుకులు కూడా ఉంటాయి. మహిళలకు నిరుత్సాహమే ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు గోధుమను పంచిపెట్టాలి పేదలలో, మరియు పసుపు రంగు దుస్తులను దానం చేయాలి. ఆదిత్య హృదయం పఠించాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పాత సంఘటనలను గుర్తు తెచ్చుకుంటారు. నిరుద్యోగులకు పోటీ పరీక్షల్లో విజయం సాధించడం జరుగుతుంది. రావాల్సినటువంటి డబ్బు సకాలంలో అందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో ఉన్నత హోదాలుంటాయి. పారిశ్రామిక కళారంగాల వారికి విదేశీ పర్యటనల విద్యార్థులకు అంచనాలు నిజమవుతాయి. మహిళలకు శుభవర్తమానాలు ఉన్నాయి. గోధుమను దానం చేయడం ద్వారా మేలు కలుగుతుంది. శివ పంచాక్షరి పఠించడం ద్వారా ఇబ్బందికరంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగించబడతాయి. నూతన ఉద్యోగ యోగం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. విలువైన సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. ప్రత్యర్థుల నుంచి సాయం అందుతుంది. వ్యాపారాలలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు పదోన్నత అవకాశాలు, రాజకీయ పారిశ్రామిక వర్గాలకు నూతన ఉత్సాహం ఉంటుంది. కళాకారులకు పూర్వ వైభవం దక్కుతుంది. విద్యార్థులకు అంచనాలు నిజం కాగలవు. మహిళలకు కుటుంబ సభ్యుల సహాయం అందుతుంది. ఇక ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు, శుభ సంకేతాల్లో ఉన్నటువంటి వారు మహాగణపతి ఆలయ దర్శనం చేసుకోవాలి. పూజలు సమర్పించాల్సి ఉంటుంది. గణేశునికి అర్చన చేయటం ద్వారా మేలు కలుగుతుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు, అనారోగ్యం, వారి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు ఔషధ సేవ అవసరమవుతుంది. బంధువుల నుంచి అపవాదులు ఏర్పడతాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. రాబడి కొంత తగ్గుతుంది. వ్యాపారాలలో చిక్కులుంటాయి. పెట్టుబడులు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు బదిలీ అవకాశాలు, పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి విదేశీ పర్యటనలో మరి ఆటంకాలు, కళాకారులకు అవకాశాలు దూరం అవుతాయి. విద్యార్థులకు ఫలితాలు నిరాశ కలిగిస్తాయి. మహిళలకు కుటుంబంలో చికాకులు ఎదురవుతాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు అంటే గ్రహ నక్షత్రాలను బట్టి కొద్దిమందికి ఈ విధంగా శుభాలు కలుగుతాయి. కొద్దిమంది వారికి అయితే నష్టాలు ఉంటాయి. ఇటువంటి నష్టాలు, దోషాలు మరియు పరిహారం చేసుకోవడానికి గోధుమను పంచిపెట్టాల్సి ఉంటుంది. ఎరుపు రంగు చీరలను మీరు లేదా ఎరుపు రంగు బట్టలను దానం చేయాల్సి ఉంటుంది. పేదలకు ఆదిత్య హృదయం పండించడం ద్వారా మరి ఈ రాశిలో ఉన్నటువంటి వారికి మేలు కలుగుతుంది. ఇక ఈరోజు లక్కీ సంఖ్య 59, లక్కీ కలర్ మరియు పుదీనా. తర్వాత మీరు చూసినట్లయితే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనంలో శివలింగానికి పూజ చేసిన తర్వాత మీరు శివయ్యకు చందనం సమర్పించాల్సి ఉంటుంది. శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.